గేమ్ చేంజర్కి స్వాగతం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అద్భుతాలు ఆవిష్కరిస్తున్న హరీష్ యార్లగడ్డ గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అట్లాగే ఈ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? సో ఎడ్యుకేషన్ ఏమో స్కూలింగు చాలా ఊర్లో చేశానండి. కొత్తగూడెం నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్లో. నాన్నగారు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉండేవారు. సో ఆయన ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడల్లా వేరే వేరే స్కూల్స్లో చేశాను. బట్ ఇంటర్మీడియట్ ఏమో లైలా కాలేజ్, ఆంధ్ర లైలా కాలేజ్ విజయవాడలో ఎంపీసీ. ఇంజనీరింగ్కి ఉస్మానియాలో కంప్లీట్ చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్. తర్వాత మాస్టర్స్కి యూఎస్ వెళ్ళి సాఫ్ట్వేర్లో మాస్టర్స్ చేశాను. ఇంకా దాని తర్వాత వెనక్కి వచ్చేసాను తిరిగి. రైట్ సార్, మీరు ల్యాంకో అట్లాగే గ్రీన్కో ప్రమోటర్గా ఉన్నారు. సో అప్పట్లో ఎలా ఉండేది ఎకో సిస్టమ్, అట్లాగే పర్మిషన్స్, లైసెన్స్ రాజ్ ఏమన్నా ఉండిందా? ఒక 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత నా ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ స్టార్ట్ అయిందండి ల్యాంకోతో. ల్యాంకో రాజగోపాల్ గారు కొంచెం క్లోజ్గా ఉండేవారు. సో ఆయన వై డోంట్ వి బోత్ స్టార్ట్ ఎనర్జీలో, పవర్లో. అప్పుడులో పవర్ మీకు తెలుసు కదా, పివి నరసింహారావు గారి టైంలో 1991లో ఎకానమీ ఓపెన్ అయింది. ప్రైవేట్ సెక్టర్ ఈజ్ అలౌడ్ ఇన్ టు పవర్ సెక్టర్ కదా ఫస్ట్ టైము. సో ఆ టైంలో 1995లో తను వచ్చి మనం పవర్ సెక్టర్లోకి ఎంటర్ అవుదాం అన్నప్పుడు నేను నా ఉద్యోగం మానేసుకుని ఐ బికేమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ పార్ట్ ఆఫ్ ల్యాంకో గ్రూప్. 10 ఏళ్ళు వి డెవలప్ ల్యాంకో. దాని తర్వాత రాజగోపాల్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవటం, ఆయన పాలిటిక్స్లో యాక్టివ్ అయిపోవటం, నేను బయటకు వచ్చేసాను. వచ్చినప్పుడు మన అనిల్ అండ్ మహేష్, ద ప్రమోటర్స్ ఆఫ్ గ్రీన్కో, అప్పుడే ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉండేవారు ఇంగ్లాండ్లో. వచ్చి దే వాంటెడ్ టు గెట్ ఇన్ టు సిడిఎం, కార్బన్ క్రెడిట్స్, వాటిలోకి వెళ్ళాలి. అదే టైంలో ఈ బయోమాస్ ప్లాంట్స్ చాలా ట్రబుల్లో ఉండేవి. సో దే వర్ ఏబుల్ టు గెట్ ఫండింగ్, ఇంటర్నేషనల్ ఫండింగ్. దాంతో దే ఆస్క్డ్ మీ టు బి దేర్ ఫౌండింగ్ చైర్మన్. సో ల్యాంకో నుంచి బయటకు వచ్చి ఉన్నాను కాబట్టి ఐ బికేమ్ దేర్ ఫౌండింగ్ చైర్మన్ అండ్ కంటిన్యూడ్ ఫర్ అబౌట్ 10 years as their founding chairman. We got it listed Greenco in AIMS, alternate investment mechanism, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్కి చిన్న ఎస్ఎంఈస్ ఎక్స్చేంజ్ అది. దాంట్లో we got it listed and the rest is history. So you know that Greenco has now become a $1 billion, more than $1 billion కంపెనీ కదా, multi-billion dollar కంపెనీ. రైట్ సార్, అట్లాగే ఏ దేశం గ్రోత్ అయినా కానీ అట్లాగే పవర్ కన్జంప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎట్లా ఉంది మనకి ఆపర్చునిటీస్ ఈ రంగంలో? మనం మేము ఎలక్ట్రిసిటీ మొదలుపెట్టినప్పుడు, అంటే ఎలక్ట్రిసిటీ సెక్టర్ ప్రైవేటైజేషన్ మొదలుపెట్టినప్పటికి ఇప్పటికి 4 రెట్లు పెరిగిందండి. అంటే 95 నుంచి ఇప్పటికి 4 రెట్లు కన్జంప్షన్ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది. అఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెంచ్ మార్క్స్. కంట్రీ గ్రో అవుతుందా లేదా, ఇండస్ట్రియలైజేషన్ అవుతుందా లేదా అనేది ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ వీ హ్యావ్ గ్రోన్ కన్సిడరబుల్లీ. బట్ ఇప్పుడు మనకు తెలిసిందే కదా, ఎన్వైరన్మెంటల్లీ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మనం వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ లైక్ సోలార్ అనండి, విండ్ అనండి, బయోమాస్ అనండి, బయో సిఎన్జి అనండి, ఇట్లాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా, ఇంక్లూడింగ్ పంప్ స్టోరేజ్ సిస్టము, బ్యాటరీ స్టోరేజ్ సిస్టము, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నాము. సో ఐ థింక్ ఇప్పుడు మెల్లగా బై 2070 వీ హ్యావ్ టు బికమ్ నెట్ జీరో యాజ్ ఎ నేషన్. సో వీఆర్ ఐ థింక్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఇన్ దట్ పార్ట్. ఈ రంగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి సార్. ఈ కొత్త ఇప్పుడు ఏం లేదండి, ఇదివరకు మనం ఫాసిల్ ఫ్యూయల్ బర్న్ చేసి పవర్ జనరేట్ చేసేవాళ్ళం, లేకపోతే హ్యూజ్ హైడ్రో ప్రాజెక్ట్స్ ద్వారా పవర్ జనరేట్ చేసేవాళ్ళం, న్యూక్లియర్ ద్వారా పవర్ జనరేట్ చేసేవాళ్ళం. ఈ మధ్యకాలంలో సోలారు, విండు బేస్ లోడ్ చేయడానికి స్టోరేజ్ సిస్టమ్స్, అది పంప్ స్టోరేజ్ అవనండి, హైడ్రో పంప్ స్టోరేజ్ అవనండి, లేకపోతే బ్యాటరీ స్టోరేజ్ అవనండి. రైట్ సార్, కాస్ట్ వైజ్ ఎక్కువ ఉంటుందా? ఇది ఎట్లా మనకి అఫోర్డబుల్ లేనా? సో ప్రస్తుతానికి కాస్ట్ వైజ్ కొంచెం తేడా వస్తుంది. బట్ ఓవర్ టైం ఏమవుతుందంటే, ఇప్పుడు మనం సోలార్ చూసాం, ఫస్ట్లో 18 రూపాయల నుంచి 20 రూపాయలు ఉండేది యూనిట్, ఇప్పుడు దరిదాపు 2.5-3 రూపాయల లోపు వచ్చేసింది. సో మనం వాడకం మొదలు పెడితే అదే తగ్గిపోతుంది. సో దట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ సోలార్ కాబట్టి ఐ థింక్ కాస్ట్ వైజ్ ఆల్సో ఇట్ హ్యాస్ టు బికమ్ ఎకనామికల్ అండ్ ఇట్ విల్ బికమ్ ఎకనామికల్ ఓవర్ టైం. అండ్ వీటి మీద రీసెర్చ్ కూడా బాగా జరుగుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది, ఇట్స్ టుడే గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ వెరీ కాస్ట్లీ టు ప్రొడ్యూస్, బట్ రీసెర్చ్ జరుగుతుంది. ఏది
ఎలక్ట్రాలిసిస్ మీద రీసెర్చ్ జరుగుతుంది, స్టోరేజ్ మీద రీసెర్చ్ జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హైడ్రోజన్ మీద రీసెర్చ్ జరుగుతుంది. సో ఇవన్నీ పెయిన్ పాయింట్స్ అంటాం మనం. ఈ పెయిన్ పాయింట్స్ మీద రీసెర్చ్ జరుగుతుంది అన్నమాట. సో ఓవర్ టైమ్ ఐఎమ్ షూర్ దట్ ఇవన్నీ కూడా మనకి ఎఫోర్డబుల్ అవుతాయి. బట్ పాలసీస్ కూడా ఫేవరబుల్గా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్. ఇప్పుడు మీ మహాలక్ష్మి గ్రూప్ యాక్టివిటీస్. సో మహాలక్ష్మి గ్రూప్ మీకు తెలిసిందే, పూర్వం మేము పవర్ జనరేషన్లో ఉండేవాళ్ళం, ఫాసిల్ ఫ్యూయల్ ఫైర్డ్ పవర్ జనరేషన్లో ఉండేవాళ్ళం, అంటే కోలు, నాఫ్తా అండ్ గ్యాస్. సో ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు క్లీన్ టెక్ అండి. క్లీన్ టెక్లో కూడా కటింగ్ ఎడ్జ్ ఏమన్నా ఉంటే అట్లా చూస్తున్నాము. సో వీఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ బ్యాటరీ స్టోరేజ్, వీఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ హైడ్రోజన్. సో ఇప్పుడే జస్ట్ ఎంటర్ అవబోతున్నాము. మీన్ వైల్ మేము ఆల్రెడీ ఒక వాటర్ మేనేజ్మెంట్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసాము, చిర్హరిత్ అని. అదేవిధంగా ఈవెన్ అవర్ రియల్ ఎస్టేట్ కంపెనీ వీ వాంట్ టు డూ బయోఫిలిక్ డిజైన్ అండ్ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ డిజైన్ అండ్ బిల్డింగ్స్. ఇప్పుడు మా కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడైతే మన ఇంటర్వ్యూ జరుగుతుందో ఇది ప్లాటినం రేటెడ్ గ్రీన్ బిల్డింగ్, వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ప్లాటినం రేటెడ్ గ్రీన్ బిల్డింగ్స్. 2012లోనే మాకు వచ్చింది అది. సో వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఇన్ దట్ డైరెక్షన్. అండ్ ఆల్సో వీఆర్ ఎస్టాబ్లిషింగ్ బయో సిఎన్జి ప్లాంట్స్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చికెన్ లిటర్ నుంచి, షుగర్ ప్లాంట్లో ప్రెస్ మడ్ నుంచి కూడా వీఆర్ జనరేటింగ్ ఆల్ దోస్ యునో మిథేన్ గ్యాస్ మాట. సో దే ఆర్ కాల్డ్ సిబిజి, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్స్. దానికి కూడా సతార్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. రైట్ సార్. ఇప్పుడు ఎంప్లాయీస్ వైజ్ టర్న్ ఓవర్ వరకు ఎట్లా ఎక్కడ? సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇవన్నీ కూడా కోవిడ్ నుంచి స్టార్ట్ చేసాం మేము. సో కోవిడ్లో వీ గాట్ హిట్ అండ్ ఆల్ దట్. సో ఎంప్లాయీస్ ఉంటారని ఒక 200-250 ఎంప్లాయీస్ ఉంటారు అన్ని కంపెనీస్ వేసుకుని. సో టర్న్ ఓవర్ వైజ్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఒక 100 crores దాకా ఉంటుంది టర్న్ ఓవర్. బట్ మోస్ట్ ఆఫ్ ద టర్న్ ఓవర్ రియల్ ఎస్టేట్ నుంచి, వాటర్ కంపెనీ నుంచి వస్తుంది. సో వీఆర్ షూర్ ఇన్ ద నెక్స్ట్ 5-6 years వీ విల్ ఫోకస్ అండ్ దెన్ గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. రైట్ సార్. ఇప్పుడు బిజినెస్ లీడర్లో మంచి క్వాలిటీస్ ఎలాంటివి ఉంటే గ్రో అయ్యే ఛాన్స్? అంటే ఒకటండి, బిజినెస్ లీడర్ అనేవాడు ఫోకస్తో ఉండాలి. వాడి తన ట్రూ నార్త్ ఏంటో తెలుసుకోవాలి. నేను డబ్బుల కోసం బిజినెస్ చేస్తానంటే హీ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్, హీ ఆర్ షీ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్. కొంతమంది అవ్వచ్చు, అది ఎగ్జాంపుల్స్గా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు అది ట్రై చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ ట్రూ నార్త్. అంటే మీకు ఏది ప్యాషనేట్గా మీకు నచ్చుతుందో అది మనం కనుక టేకప్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. బట్ ఇట్ ఇస్ హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్, ఇంటెలిజెంట్ వర్కింగ్ చేస్తే వన్స్ యూ ఫైండ్ యువర్ ట్రూ నార్త్ అండ్ వర్క్ టువర్డ్స్ దట్, you will definitely achieve something called law of attractions. So law of attraction అయినప్పుడు మీకు అన్నీ మీకు it will look as if everything is falling in place. So my advice to upcoming business, వాళ్ళకి నచ్చిన దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి దాని మీదే వాళ్ళు టెక్నికల్ ఇకిగాయ్ అంటారు కదా జాపనీస్ వే, అంటే మనకి టెక్నికల్లీ సౌండ్ ఉండాలి, కమర్షియల్లీ వైబుల్ ఉండాలి, హ్యూమన్ రేస్కి యూస్ఫుల్గా ఉండాలి. సో ఇలాంటివన్నీ ఉన్న సబ్జెక్టును టేకప్ చేసి హార్డ్ వర్క్ చేసి అది మనకు ప్యాషనేట్ అయితే అప్పుడు సక్సెస్ ఉంటుందండి. దట్స్ మై అడ్వైస్ టు ది అప్కమింగ్ లీడర్స్. రైట్ సార్. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ కానీ అట్లాగే గవర్నమెంట్ సిస్టమ్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది? అసలు ఎంకరేజ్మెంట్ ఉందంటారా? ఇదివరకు మీద ఇప్పుడు పాలసీస్ ఆర్ వెరీ మెచ్యూర్డ్ అండి. మీరు కనుక చూస్తే గవర్నమెంట్ పాలసీస్ చాలా మెచ్యూర్ అయినాయి. ఓకే. సో అండ్ దే ఆర్ చేంజింగ్ ఆల్సో, ఫాస్ట్గా చేంజ్ అవుతున్నాయి. ఇదివరకు ఒక పాలసీ వస్తే 20 ఏళ్ళు చేంజ్ ఉండేది కాదు. ఇప్పుడు ఎవ్రీ 2 years పాలసీస్ చేంజ్ అవుతున్నాయి, కొత్త కొత్త లాస్ ఎనాక్ట్ అవుతున్నాయి. సో ఐ ఫీల్ దట్ గవర్నమెంట్స్ ఆర్ మోర్ మెచ్యూర్డ్ నౌ. ఈవెన్ ది బ్యూరోక్రసీ ఈజ్ మోర్ మెచ్యూర్డ్ అండ్ థింగ్స్ ఆర్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్ అండ్ దే ఆర్ మూవింగ్ వెల్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. స్టార్టప్స్కి మనీ, మార్కెటింగ్, మెంటార్షిప్ వైజ్గా సో ఎట్లాంటి అంటే మెయిన్గా స్టార్టప్స్ మీద నాకు ఒక కంప్లైంట్ ఉందండి. ఈ పిల్లలు ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ B2B కామర్స్లో ఈ కామర్స్ కంపెనీస్ ట్రెమండస్, అంటే లాసెస్ ఉన్నా కూడా ట్రెమండస్గా గ్రోత్ స్టోరీ అని ఏదో చూపించి వాల్యుయేషన్స్ బాగా పెంచేశారు. ఇదివరకు మేము బిజినెస్ చేస్తున్నప్పుడు 10 రూపాయల షేర్ 10 రూపాయలకి అమ్మాలంటే తలప్రాణం తోక్కొచ్చేది. ఈ రోజున 10 రూపాయల షేరు 1000 రూపాయలు అంటున్నారు. అంటే ఏమి లేకుండా జస్ట్ పేపర్ మీద.
దానికి కూడా కొంతమంది డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మెయిన్గా ఈ ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటివన్నీ. ఐ థింక్ వీ షుడ్ లీవ్ ఇట్ టు ద ఎక్స్పర్ట్స్ టు అనలైజ్ అండ్ సే. అండ్ ఈవెన్ ఈ స్టార్టప్స్ పెట్టిన వాళ్ళు కూడా అంత ఎక్సైట్మెంట్ ఉండకూడదండి. అందుకే ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు స్టార్టప్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయినాయి. ఎందుకంటే చాలా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ కనిపించినాయి కాబట్టి మార్కెట్లో కొంచెం ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి తగ్గింది. సో అలాంటి సెటప్ మనం రానికుండా చూసుకోవాలండి. అది అందుకు గవర్నమెంట్ పరంగా ఎంకరేజ్మెంట్ స్టార్టప్స్ అన్నారు. స్టార్టప్స్కి ఎట్లా? డెఫినెట్గా గవర్నమెంట్ పరంగా చాలా స్టార్టప్స్కి చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మన తెలంగాణలో తీసుకుంటే మన టీ హబ్బే ఒక ఎగ్జాంపుల్. టీ వర్క్స్, టీ హబ్, వి వర్క్స్ ఇట్లా చాలా పెట్టారు. విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఎంకరేజ్ చేయడానికి కూడా ఉన్నాయి. సో గవర్నమెంట్ పరంగా కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. డబ్బు కూడా ఉందండి. మంచి ఐడియాస్ ఉండి ప్లస్ టెక్నాలజీ వాడుకుని చేసుకుంటే ఇన్వెస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ ఐడియా, జస్ట్ డోంట్ కమ్ టు ఇన్వెస్టర్స్ విత్ ఏ పీస్ ఆఫ్ పేపర్. సో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉండాలి. ఎంఏబి TRL 5 దాకా బూట్ స్ట్రాపింగ్ చేసుకోవాలి. లేకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి తీసుకుని ఒక TRL లేకపోతే ఈ స్టార్టప్ ఈకో సిస్టంలో ఉంటాయి కదండి యాక్సిలరేటర్స్, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అప్పుడు పబ్లిక్లోకి వస్తే, ఇన్వెస్టర్స్ దగ్గరకు వస్తే బాగుంటుంది. TRL 5 నుంచి మోర్ లైక్ వెంచర్ క్యాపిటల్ అండ్ ఆల్ దట్. రైట్ సార్. అట్లాగే బిజినెస్ సక్సెస్ కావాలంటే టీమ్ వర్క్ ఇంపార్టెన్స్ ఎట్లా చూస్తారు మీరు? సో నేను ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ మెన్ మేక్ ద డిఫరెన్స్ అండి. సో టీమ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. 10 మంది కలిస్తే కానీ ఒక ప్రాజెక్ట్ అవ్వదు. ఒక్కళ్ళే చేద్దామంటే అవ్వదు ఇది. సో టీమ్ వర్క్ డెఫినెట్గా ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎస్పెషలీ రైట్ టీమ్ ఆఫ్ కోర్స్. ఎస్పెషలీ వీళ్ళు ఉంటారు కదండి మన ఎక్స్పర్ట్స్. మనం వీ షుడ్ నాట్ షై అవే ఫ్రమ్ టేకింగ్ ది ఎక్స్పర్ట్స్. వాళ్ళు కొంచెం కాస్ట్లీ అయినా కూడా ఎక్స్పర్ట్స్ని తీసుకుని వాళ్ళకు కూడా నా లెక్క ప్రకారం ఈ షాప్స్ అన్నీ ఇంపార్టెంట్, వాళ్ళని కూడా పార్ట్ ఆఫ్ ది ప్రాఫిట్ షేరింగ్లోకి తీసుకురావాలండి. అప్పుడే కంపెనీస్ గ్రో అవుతాయి. అది మేము ల్యాంకోలో కూడా అదే ఇంప్లిమెంట్ చేసాము. ఇప్పుడు మహాలక్ష్మిలో కూడా వి ఆల్వేస్ హ్యావ్ పార్ట్నర్స్ మోర్ దెన్ ఎంప్లాయీస్. సార్, మీ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎట్లా మీరు లేదా అంటారా? సో అప్పుడప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నాను అనిపిస్తుందండి. బట్ ది సాటిస్ఫాక్షన్ ఈజ్ దట్ ద వెల్త్ యూ హ్యావ్ క్రియేటెడ్, ఇట్స్ నాట్ ద మనీ, ఇట్స్ ద వెల్త్, ఇట్స్ ది ఎంప్లాయ్మెంట్ అండ్ హౌ దేర్ ఫ్యామిలీస్ ఆర్ లివింగ్, how the country's wealth has increased because of you. And it may not be tremendous, everybody cannot be Ambanis or Adanis, but still I am saying that this country is moving. మనలాంటి చిన్న చిన్న వాళ్ళ మూలాన కంట్రీ మూవ్ అవుతుంది. ఎవరు చేసేది వాళ్ళు చేస్తాము. మీరు మీడియాలో మీరు ముందుకు తీసుకెళ్తున్నారు దేశాన్ని, మేము ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎనర్జీలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. వీ షుడ్ నాట్ కంపేర్ అవర్ సెల్స్ విత్ అదర్స్ అండి. వాడికి ఆ కారు ఉంది, ఈ కారు ఉంది, లేకపోతే వాడికి ఆ బంగ్లా ఉంది, ఈ బంగ్లా ఉంది అనకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఐ థింక్ దట్ ఈస్ హౌ దిస్ కంట్రీ హ్యాస్ టు గ్రో. రైట్ సార్. అట్లాగే మీరు ఫస్ట్ క్రోర్ ఎప్పుడు చూసారు సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ వైజ్? సో ఎప్పుడైతే ల్యాంకో కొండపల్లి ఫైనాన్షియల్ క్లోజర్ అయిందో ఆ రోజు ఐ హ్యావ్ సీన్ ది మై ఫస్ట్ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ టేకింగ్ ఆఫ్ అండి. సో ఫైనాన్షియల్ క్లోజర్ అంటే ఫైనాన్సెస్ అన్ని టైఅప్ చేసి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టగలిగిన రోజున అప్పుడు దాకా మై లైఫ్ వాజ్ అన్ బిగ్ క్వశ్చన్ మార్క్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. సో ఆ రోజు నుంచి నా రెప్యుటేషన్ పెరిగింది మార్కెట్లో, ప్లస్ నాకు కూడా నా మీద నాకే కాన్ఫిడెన్స్ వచ్చిందండి. సార్, మీరు సిఐ ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పటి అనుభవాలు అంటే ఒకటి మీకు తెలుసు కదా, ఆ టైంలో సపరేట్ తెలంగాణ యాజిటేషన్ పీక్లో ఉంది. నాకు బాగా అనిపించింది ఏంటంటే ఐ వాజ్ ఏబుల్ టు మొబిలైజ్ ఆల్ పార్టీస్ బికాజ్ ఆ రోజుల్లో ఇండస్ట్రీ గాట్ ఎఫెక్టెడ్ ఈ యాజిటేషన్స్ మూలాన అనిచిత్. సో ఆ టైంలో ఐ సీన్ టు ఇట్ దట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీసు, టీఆర్ఎస్ అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వాళ్ళతో మేము ఇండస్ట్రీ ఇంటరాక్షన్ పెట్టి వాట్ వీ వాంట్ యాజ్ అన్ ఇండస్ట్రీ. వీఆర్ నాట్ ఇన్ టు సపరేషనా, సమైక్యమా, అది ఇంపార్టెంట్ కాదు. ఇండస్ట్రీ గ్రోత్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్పెషలీ హైదరాబాద్లో దరిదాపు 90 రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి.
సెంట్రల్ గవర్నమెంట్ కానీ యూనివర్సిటీస్లో కానీ కొన్ని ప్రైవేట్ సెక్టర్లో కానీ మంచి మంచి రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. ఏరోస్పేస్లో ఉంది, ఫార్మాలో ఉంది, లైఫ్ సైన్సెస్లో ఉంది, అండ్ డిఫెన్స్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెంటర్. వీ షుడ్ నాట్ ఎఫెక్ట్ ది ఇండస్ట్రీ, వీ షుడ్ నాట్ ఎఫెక్ట్ ది జాబ్ మార్కెట్ అని చెప్పి ఈ ప్రోగ్రామ్ ఏదైతే నేను కండక్ట్ చేశానో అది నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. నా టెన్యూర్లోను నా ఇమ్మీడియట్ తర్వాత కూడా అది ఆ బాధ్యత నేనే టేకప్ చేశాను సిఐలో. సో దరిదాపు 3 ఏళ్ళు, దో ఐ వాజ్ చైర్మన్ ఫర్ 1 year, యాజ్ వైస్ చైర్ అండ్ ఆల్సో ఇమీడియట్ పాస్ట్ చైర్ కూడా 3 ఏళ్ళు కొంచెం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. దట్ హ్యాస్ గివెన్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఐ బ్రాట్ ఇన్ లాట్ ఆఫ్ క్లారిటీ అని నాకు అనిపిస్తుంది ఆ టైంలో. అట్లాగే యూత్ ఎంపవర్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ చేశారు. అఫ్ కోర్స్ బాగా వైఐ ఇన్ ఆంధ్రాలో కూడా వైఐ స్టార్ట్ అవ్వాలని యంగ్ ఇండియన్స్ అవన్నీ కూడా అప్పుడు అదే టైంలో ఇండియా విమెన్ నెట్వర్క్ కూడా రావటం ఇవన్నీ కూడా జరిగినాయండి అదే టైంలో. సో వైఐ ముందలే వచ్చినా కూడా ఈ కింద సిటీస్ అంటే సెకండ్ టియర్ సిటీస్కి వెళ్ళలేదు. అది హైదరాబాద్కే పరిమితం అయింది, పెద్ద పెద్ద సిటీస్కే పరిమితం అయింది. కాబట్టి దాన్ని యూత్ ఇన్ అదర్ సిటీస్, సెకండ్ టియర్ సిటీస్లో కూడా దాని మీద కూడా వర్క్ చేశాను. సబ్సిక్వెంట్గా అవన్నీ బాగా సక్సెస్ అయినాయి. బాగా ఇప్పుడు అంతా మనకు తెలుసు చాలా సెకండ్ టియర్ సిటీస్లో కూడా వైఐను ఇండియా ఉమెన్ నెట్వర్క్ బాగా స్ప్రెడ్ అయింది. రైట్ అండి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి. సో ఇవి వచ్చిన తర్వాత నెట్వర్క్ కంటే కూడా నెట్వర్క్ అనేది మేజర్ ఇదైతుంది. సో మీరు నెట్వర్క్ ఇంపార్టెన్స్ ఎలా చూస్తారు? నేను అంత చూడండి, నెట్వర్క్ అంత ఇంపార్టెంట్ అని, నెట్వర్కే ఇంపార్టెంట్. అదే నెట్వర్క్ కన్నా నెట్వర్కింగే ఇంపార్టెంట్. ఆ నెట్వర్క్ అనేది ఏదో గవర్నమెంట్ అఫీషియల్స్తోనో లేకపోతే పొలిటీషియన్స్తోనో నెట్వర్క్ కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ. దాని మీద చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ ఎక్స్పర్ట్స్ని ఎలా టైఅప్ చేయాలి మనం, హౌ టు బ్రింగ్ ఇన్ ద ఎక్స్పర్ట్స్ అండ్ టుగెదర్ అండ్ హౌ టు యూజ్ దేర్ నాలెడ్జ్ టు మేక్ ఇట్ ప్రాక్టికల్లీ అప్లికబుల్ అనే దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాను నేను. రైట్ సార్. ఇప్పుడు ఏఐ రాకతో జాబ్స్ అనేది బాగా డేంజర్లో పడ్డాయి అనేది ఒక సిగ్నల్స్. సో మీరు ఎట్లా చూస్తారు? అంటే డెఫినెట్గా ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ద ఫ్యూచర్ అండి. సో ఐ థింక్ ద టైప్ ఆఫ్ జాబ్స్ తగ్గుతాయి అని కాదు, టైప్ ఆఫ్ జాబ్స్ మారుతాయి, చాలా డ్రాస్టిక్గా మారుతాయి. మనం అది చూస్తూనే ఉన్నాం కదా. వన్స్ అపాన్ ఏ టైం మనకి హైదరాబాద్లో ఆటో రిక్షాలు తప్పే ఉండేవి కాదు. ఇప్పుడు ఓలాసు, దాని తర్వాత మళ్ళీ ర్యాపిడోలు ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి. ఇవన్నీ టెక్నాలజీ మూలానే వచ్చినాయి. సో ఐ థింక్ జాబ్స్, టైప్ ఆఫ్ జాబ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్కిల్స్ తొందరగా డెవలప్ చేసుకుని మన యూత్ షుడ్ బి లిటిల్ ఫ్లెక్సిబుల్. ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ ఈ జనరేషన్కి, ఇప్పుడు ఈ మిలీనియల్స్ జెన్జీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవ్రీ 2-3 years చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మన పూర్వులు తీసుకుంటే ఫర్ 5-6 generations ఒకటే వ్యవసాయం, లేదా 100 generations ఒకటే వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు. తర్వాత మన జనరేషన్ వచ్చేటప్పటికి కొంత తేడా వచ్చింది, కొంత నేర్చుకోవాల్సి వచ్చింది మనం కొత్త కొత్త విద్యలు అవన్నీ. ఇప్పుడు పాపం ఇప్పుడు జనరేషన్స్కి ఐ థింక్ ఎవ్రీ 2 years 3 years దే టు అప్గ్రేడ్ దెమ్సెల్వ్స్, దే టు చేంజ్. ఐ థింక్ ఇది పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సార్ డే బై డే పొల్యూషన్ అనేది బాగా ఇదవుతుంది. సో మీరు బయోఫ్యూయల్ దాని మీద ఉన్నారు, బయోస్పేస్. సో ఎట్లా నేనండి ఐ మేడ్ మనీ ఇంతకు చెప్పినట్టు బై బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్, కోలు, నాఫ్తా, గ్యాస్ ఇవన్నీ బర్న్ చేసి ఐ మేడ్ మనీ. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ సెకండ్ జనరేషన్. మా నాన్నగారు కూడా ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉండేవారు. అప్పుడు మీకు తెలుసు కొత్తగూడెం, రామగుండం, విజయవాడ ఇవన్నీ కూడా కోల్ బేస్డ్ ప్లాంట్స్. సో నేను మా మిస్సెస్ డాక్టర్ తేజస్ని మేము అనుకుంది ఏంటంటే, ఓకే లెట్ us గివ్ బ్యాక్ టు ద సొసైటీ ఇన్ ఏ ఫార్మ్ దట్ వాట్ ఎవర్ మిస్టేక్స్ వీ హ్యావ్ డన్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ షుడ్ కరెక్ట్ అవర్ సెల్స్ అని ఐ జాయిన్ విత్ అన్ అమెరికన్ ఫ్రెండ్ అండి, ఫ్రెడ్రిక్ డర్ అని. ఆయన అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో నేను కలిసి ఒక 400 acres biodiversity park, private park we are developing in Bongir, fully enclosed with compound wall and all that, fully protected.
ఈ బయోడైవర్సిటీ పార్కు ఒక తెలంగాణకే కాదు ఇండియాకే ఒక తలమానికం కావాలి అన్న ఉద్దేశంలో మేము ముందుకెళ్తున్నాము. అండ్ మీకు తెలిసిందే బయోడైవర్సిటీ పార్క్ అనేది ఒక జనరేషన్లో అవ్వదు. సో ఇట్ విల్ బి ఎ మల్టిపుల్ జనరేషన్స్. సో దానికి కూడా కావాల్సిన ప్రొసీజర్స్ ఫార్మాట్స్ మేము ఇద్దరం అనుకున్నాము, రాసుకున్నాము. సో వీఆర్ గోయింగ్ టు డెవలప్ దిస్ బయోడైవర్సిటీ పార్క్ యాజ్ ఎ నాన్ ప్రాఫిట్. ఈ బయోడైవర్సిటీ పార్క్లోనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా మొదలుపెట్టాము చర్లపల్లిలో. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈజ్ ఫర్ బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ అని పెట్టాము. ప్రస్తుతానికి బయోడైవర్సిటీ స్టార్ట్ చేసాము. దాని కింద కొంతమంది మైకాలజిస్టులు, దాని తర్వాత టాక్సానమిస్టులు, సైంటిస్టులు కూడా పిహెచ్డీలు చేసిన సైంటిస్టులు కూడా ఉన్నారు మా దగ్గర. ఈ మధ్య ఇప్పుడు చూస్తే మీరు ఈ 2 ఏళ్లలో ఆ సెంటర్ స్టార్ట్ చేసిన 2 ఏళ్లలో వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ అబౌట్ 2.5 ఏళ్ళు అయింది. వీ ప్రొడ్యూస్డ్ అబౌట్ 6 to 7 పియర్ వెరిఫైడ్ ఆర్టికల్స్ ఆన్ బయోడైవర్సిటీ. సో వీఆర్ స్లోలీ ఇంక్రీజింగ్ ది రెప్యుటేషన్. వీ గాట్ విజిటర్స్. మాకు MOUs కూడా సైన్ చేసాం. యూనివర్సిటీ ఆఫ్ లూయివిల్, సెంట్రల్ యూనివర్సిటీ, ఇప్పుడు ఉస్మానియాతో కూడా చూస్తున్నాము. CCMB, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇలా వీళ్ళందరూ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్తో వీ హ్యావ్ సైన్. అండ్ దే కమ్ అండ్ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ విదిన్ అవర్ బయోడైవర్సిటీ. అంటే రీసెర్చ్లు కూడా ఎంత మైక్రో లెవెల్లో జరుగుతున్నాయి అంటే స్నేక్స్ మీద, కాబ్వెబ్స్ మీద, లైకన్స్ అండ్ బ్రయోఫైట్స్ మీద, బ్యాట్స్ మీద, గబ్బిలాల మీద, సో అండ్ రకరకాల ఎండేంజర్డ్ ప్లాంట్స్ మీద కూడా అంటే నైట్ విజన్ కెమెరాస్ పెట్టి అవి పెట్టి కొంచెం ఈ ఫ్లోరా అండ్ ఫోనా రెండింటి మీద కూడా రీసెర్చ్ చేస్తున్నారు. చాలామంది PhD స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి చేస్తుంటారు ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. సో బాగా ఫోకస్డ్గా వెళ్తున్నామండి. UNDP వాళ్ళు కూడా వచ్చి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు కూడా వచ్చి దే హ్యావ్ సీన్ దట్. అండ్ అదేవిధంగా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ కూడా వచ్చి చూశారు. హోప్ఫుల్లీ వీ విల్ బి గివెన్ ఎ స్పెషల్ ట్యాగ్ మాట కాల్డ్ OECM. ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చిన ట్యాగ్ ఇది. సో ఇది కనుక వస్తే ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు గెట్ దట్. సో CSR ఫండ్స్ ఎట్లా ఉంది వాళ్ళ స్పెండింగ్ కానీ? సో ఇప్పుడున్న సిచ్యువేషన్ మూలాన మనకి పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళని లిఫ్ట్ చేయకుండా మనము ఈ టార్గెట్స్ చేరుకోగలమంటారా? ఎట్లా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి? సో ఇట్ ఈస్ ఏ బ్యాలెన్స్ దట్ వీ హ్యావ్ టు డూ. సార్, మీరు ఎకాలజీ బ్యాలెన్స్ కోసం చాలా మెజర్స్ తీసుకుంటున్నారు. దీన్ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టున్నారు. వాళ్ళకి అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది